ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఒకవేళ ఈ సందేశాన్ని మీ కళ్ల ముందుకు వచ్చిందంటే దీన్ని కేవలం ఒక సాధారణ వీడియో అనుకొని ముందుకు వెళ్ళిపోకండి. ఎందుకంటే ఈ రోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది రాబోయే కాలంలో ఆ దైవిక సంకేతాలకు సంబంధించింది. ఏ సంకేతాలనైతే అర్థం చేసుకునే వ్యక్తి తన జీవితపు దిశగా పూర్తిగా మార్చుకోగలడు. కుంభరాశి అధిపతి అయిన శని భగవానుడి ప్రత్యేక దృష్టి, గ్రహాల నడక, సమయం యొక్క మార్పు మరియు బ్రహ్మదేవుడి రాత కలిసి ఈ రోజు ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇది ప్రతి కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైన సమయం. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా నిరంతరం కఠినమైన పోరాటం చేస్తున్న వారి కోసం ఎవరి శ్రమ యొక్క ఫలితం వారికి సమయానికి దక్కలేదు. ఎవరి సొంత మనుషులే వారికి దూరం అవుతూ వెళ్లిపోతున్నారు. మరి ఎవరైతే చాలాసార్లు తమ జీవితం ఎక్కడో ఆగిపోతున్నట్లుగా భావించారో వారి కోసం ఈ రోజు మీ రాశినాథుడైన శనిదేవుడు స్వయంగా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై బ్రహ్మదేవ, జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్నేహితులారా, ప్రతి చీకటి రాత్రి తర్వాత ఉదయం ఖచ్చితంగా వస్తుంది. మరియు ప్రతి కఠినమైన పరిస్థితి తర్వాత ఫలితం కూడా తప్పకుండా వస్తుంది. ఈ రోజు అనేది మీ కోసం కేవలం ఒక సాదాసీదా తేదీ కాదు. ఇది బ్రహ్మదేవుడు మీ నుదుట రాసి రాత మారబోతుంది అనడానికి ఒక గొప్ప సంకేతం. ప్రస్తుతం మీకు అంతా సాధారణంగానే కనిపిస్తూ ఉండవచ్చు, కానీ అదృశ్య రూపంలో పరిస్థితులు మలుపు తిరగడం మొదలవుతున్నాయి. ఏ దారిలో అయితే ఇప్పటి వరకు అడ్డంకులు ఉన్నాయో అక్కడ మెల్లమెల్లగా అద్భుతమైన అవకాశాలు కనిపిస్తాయి. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని బలహీనంగా భావించారో వారు రాబోయే కాలంలో తమ ఆలోచనలను మార్చుకోవాల్సి వస్తుంది. కుంభరాశి వారికి ఉన్న ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాల శక్తి మరియు శనిగ్రహ అనుకూలత మీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లబోతున్నాయి. స్నేహితులారా, కుంభరాశి స్వభావం అనేది ఎప్పుడు ఇతరుల మేలు కోరుకోవడం మరియు లోతైన ఆలోచన చేయడం. ఒక్కోసారి భగవంతుడు ఏ వ్యక్తినైనా అందుకే ఆలస్యంగా విజయాన్నిస్తారు. ఎందుకంటే అతని కోసం సాధారణమైనది కాదు, అత్యంత అసాధారణమైన విజయం నిర్ణయించబడి ఉంటుంది. ఒకవేళ రైతు విత్తనం నాటిన మరుసటి రోజే పంట కొయ్యాలని అనుకుంటే అతనికి ఏమీ దొరకదు. పంట చేతికి రావడానికి సమయం కావాలి, ఓపిక కావాలి మరియు సరైన వాతావరణం కావాలి. అదే విధంగా మీ శ్రమ కూడా ఇప్పటి వరకు వృధా కాలేదు. నా ప్రార్థనలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది, నా కష్టం అంతం ఎప్పుడు అవుతుంది అని మీరు చాలా సార్లు ఆలోచించి ఉండవచ్చు. ఈ రోజున ఈ సందేశం ఆ శని భగవానుడు సాక్షిగా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని తీసుకొచ్చింది. స్నేహితులారా, మీ చుట్టుపక్కల ఈ సమయంలో కొందరు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరైతే మీ ముందు మీ మంచి కోరుతున్నట్లు నటిస్తారు, కానీ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడుతున్నారు. మీ విజయం వారికి నచ్చడం లేదు, మీ శ్రమ వారికి అసౌకర్యాన్ని గురి చేస్తుంది, మీ పెరుగుతున్న సామర్థ్యం వారిని భయపెడుతుంది. ఇదే కారణం చేత వారు ఎప్పుడు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, మీ మనోధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మీ నిర్ణయాలపై ప్రశ్నలు కురిపిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఎవరి ప్రతికూల ఆలోచన కూడా మీ భాగ్యాన్ని మార్చలేదు. ప్రజలు మీ దారిలో రాళ్లు ఖచ్చితంగా వేయగలరు, కానీ మీ గమ్యాన్ని లాక్కోలేరు. శని భగవానుడు మీ రాశి అధిపతి. ఎవరు మీకు అన్యాయం చేశారో వారికి తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. స్నేహితులారా, మీరు చూసే ఉంటారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ముందుకు ఎదుగుతూ ఉంటాడో అప్పుడు వ్యతిరేకత కూడా పెరుగుతూ ఉంటుంది. ఏ చెట్టుకైతే పండ్లు కాస్తాయో దానిపైనే అత్యంత ఎక్కువగా రాళ్లు విసురుతారు. ఏ వ్యక్తి దగ్గర అయితే సామర్థ్యం ఉంటుందో అతను మాత్రమే అత్యంత ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఒకవేళ మీ జీవితంలో వ్యతిరేకత పెరిగితే దీన్ని బలహీనత యొక్క సంకేతంగా భావించకండి. ఇది మీ లోపల ఏదో ఒక ప్రత్యేకత ఉంది అనడానికి సంకేతం. కుంభరాశి వారి విలక్షణమైన మేధాశక్తి మరియు స్వతంత్ర ఆలోచన శైలి మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. స్నేహితులారా, ఈ రోజు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడానికి వచ్చింది. గత సమయంలో మీరు ఏ వ్యక్తుల కోసం అయితే మంచి చేశారో వారు కూడా మీ కోసం మంచిగానే ఆలోచించి ఉండాలని ఏమీ లేదు. కుంభరాశి వారి సహజ సిద్ధమైన దయాగుణం వల్ల చాలా సార్లు మీరు ఇతరులకు సహాయం చేసి ఉండవచ్చు, కానీ బదులుగా మీకు కృతజ్ఞతకు బదులుగా మోసమే దక్కి ఉండవచ్చు. చాలా సార్లు మీకు ఎవరికైనా తోడుగా నిలిచి ఉండవచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తి మీ చెయ్యి వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చు. ఇది ప్రపంచం యొక్క స్వభావం. ప్రతి వ్యక్తి మీలాగే మానవత్వంతో ఆలోచించడు, కానీ దీని అర్థం ఇది కాదు మీరు మంచితనాన్ని వదిలేయాలని. ఎందుకంటే మంచితనం యొక్క ఫలితాన్ని మనిషి ఇవ్వడు, కాలం ఇస్తుంది. మరి కాలం ఇచ్చినప్పుడు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా ఇస్తుంది. స్నేహితులారా, ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు ఆ రాత్రులు గుర్తున్నాయా? ఎప్పుడు మీరు నిశ్శబ్దంగా మేల్కొని
గదిలోని ఉండి భవిష్యత్తును గురించి చింతిస్తూ ఉన్నారు. మీకు ఆ రోజు గుర్తుందా? ఎప్పుడు మీరు పూర్తి శ్రమ పెట్టారో కానీ ఫలితం మీ పక్షాన రాలేదో మీకు ఆ సమయం గుర్తుందా? ఎప్పుడు మీరు ఆలోచించారో బహుశా ఇక ముందుకు సాగడం కష్టమేమో అని. ఒకవేళ అవును అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, అదే సంఘర్షణ ఈ రోజు మీ అతిపెద్ద శక్తిగా, మీ అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే బాధను భరించడం నేర్చుకున్న కుంభరాశి వారికి భయపెట్టడం సులభం కాదు. ఎవరైతే తమ ఆత్మ గౌరవంతో ఒంటరిగా నడవడం నేర్చుకున్నారో వారిని వదిలి వెళ్లిపోయే వారి వల్ల ఎలాంటి తేడా ఉండదు. కుంభరాశి స్నేహితులారా, గ్రహాలు సంకేతాలు స్పష్టంగా చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో మీ రాశినాథుడైన శనిదేవుడు అనుగ్రహం వల్ల మీ జీవితంలో ధనం, గౌరవం మరియు అవకాశాలకు సంబంధించిన కొత్త మార్గాలు ఏర్పడుతున్నాయి. కానీ దీనితో పాటు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఏ నిర్ణయాన్ని కూడా తొందరపాట్లు తీసుకోకండి. ప్రతి మెరిసే వస్తువు బంగారం కాదు. కొన్ని అవకాశాలు బయట నుండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ లోపల నుండి అంత ప్రయోజనకరంగా ఉండవు. అందువల్ల ఈ సమయంలో ఓపిక మరియు వివేకం మీ అతిపెద్ద శక్తి అవుతుంది. స్నేహితులారా, అదృష్టం ఎల్లప్పుడూ అదే వ్యక్తికి తోడుగా ఉంటుంది ఎవరైతే కఠిన సమయంలోనూ శ్రమించడం వదలరు. చాలా మంది వ్యక్తులు విజయాన్ని అందుకే పొందలేరు, ఎందుకంటే వారు గమ్యస్థానానికి సరిగ్గా అతి దగ్గరగా చేరుకొని ఓటమిని అంగీకరిస్తారు. వారు ఆలోచిస్తారు ఇక ఏమీ కాదు అని, కానీ వారికి ఇది తెలియదు కదా, విజయం వారి నుండి కేవలం ఒక అడుగు మాత్రమే దూరంలో ఉందని. ఒకవేళ మీరు ఇప్పటికీ మీ లక్ష్యం వైపు సాగుతూనే ఉంటే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఓటమిని స్వీకరించకుండా ఉంటే, అయితే విశ్వాసం ఉంచండి, బ్రహ్మదేవుడు రాసిన ఈ కథ ఇంకా ముగిసిపోలేదు. మీ జీవితం యొక్క అత్యంత అద్భుతమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉంది. ఈ రోజు ఏ వ్యక్తులైతే మీ కుంభరాశి స్వభావాన్ని చూసి విమర్శిస్తున్నారో, రేపు అదే వ్యక్తులు మీ విజ్ఞానాన్ని చూసి పొగుడుతారు. ఈ రోజు ఏ వ్యక్తులైతే మీ సామర్థ్యంపై ప్రశ్నలు కురిపించారో, రేపు అదే వ్యక్తులు మీ విజయాన్ని ఉదాహరణగా నిలుపుతారు. ఎందుకంటే సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. సమయం మారుతుంది మరియు సమయంతో పాటు మనిషి గుర్తింపు కూడా మారుతుంది. అందువల్ల మీ మనసు నుండి భయాన్ని తీసేయండి. మీ లక్ష్యంపై శ్రద్ధ పెట్టండి. మీ శక్తిని ఆ వ్యక్తులపై వృధా చేయకండి ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అనుకోవడం లేదు. స్నేహితులారా, ఒకవేళ ఈ సమయంలో మీ జీవితంలో కష్టాలు పెరుగుతూ ఉంటే కంగారు పడకండి. చాలా సార్లు చివరి పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. ఎప్పుడైతే విద్యార్థి పరీక్ష హాల్లో కూర్చుంటాడో అతనికి అనిపిస్తుంది అత్యంత కఠినమైన సమయం వచ్చేసిందని. కానీ అదే పరీక్ష అతని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. కరెక్ట్గా అదే విధంగా మీ జీవితంలో ప్రస్తుత పరిస్థితులు కూడా మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఈశ్వరుడు ఎన్నటికీ ఒక నిజాయితీ గల మనిషి శ్రమను వ్యర్థం కానివ్వడు. ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరిగి తీరుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ మీ శ్రమ యొక్క ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడు మీకు అనుభూతి అవుతుంది. ప్రతి సంఘర్షణకు ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి బాధకు ఒక కారణం ఉంది, ప్రతి నిరీక్షణకు ఒక బహుమతి ఉంటుంది అని. స్నేహితులారా, ఒక మాట ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సమయం అది కాదు ఎప్పుడు మీ దగ్గర ఏమీ ఉండదో. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సమయం అదవుతుంది ఎప్పుడు మీ అదృష్టం మారుతుందో మరియు మీకు దీని గురించిన కనీస అనుభూతి కూడా ఉండదు. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలోనే అత్యంత ఎక్కువ మంది వ్యక్తులు మీకు వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభిస్తారు. సరిగ్గా అదే సమయంలోనే అత్యంత ఎక్కువ అడ్డంకులు మీ దారిలోకి రావడం మొదలవుతాయి. మరి సరిగ్గా అదే సమయంలోనే అత్యంత ఎక్కువ పరీక్షలు మీ ఓపికను తీసుకుంటాయి. శని భగవానుడు తన సొంత రాశి అయిన కుంభరాశి వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టే ముందు ఇలాంటి పరీక్షలు పెడతాడు. స్నేహితులారా, ఒకవేళ గత కొంతకాలం నుండి మీకు ఇలా అనిపిస్తూ ఉంటే, ఎలాంటి కారణం లేకుండా సమస్యలు పెరుగుతున్నాయి, మనుషులు మారుతున్నారు, బంధాలు బలహీన పడుతున్నాయి, మరి శ్రమ యొక్క ఫలితం ఆశించిన దాని ప్రకారం దొరకడం లేదు అని, అయితే అసలు కంగారు పడకండి. ఎందుకంటే చాలా సార్లు ఈశ్వరుడు మనిషికి అతనికి గమ్యాన్ని ఇచ్చేదానికంటే ముందు అతని అంత బలంగా మారుస్తారు. తద్వారా అతడు ఆ విజయాన్ని తట్టుకోగలడు. ఆలోచించండి, ఒకవేళ ఏదైనా చిన్న మొక్కపై హఠాత్తుగా వేల కొద్ది పండ్లు వచ్చేస్తే అప్పుడు అది వాటిని మొయ్యగలదా? లేదు. మొదట దాని వేళ్లు బలంగా చేయబడాలి, తర్వాత కొమ్మలు బలంగా అవుతాయి, మరి దాని తర్వాత పండ్లు వస్తాయి. అదే విధంగా మీ జీవితంలో కూడా ఇప్పుడు బ్రహ్మదేవుడి ఆశీస్సులతో వేళ్లను బలంగా చేసుకునే సమయం నడుస్తుంది. మీ ప్రార్థనలకు ఎలాంటి సమాధానం లభించడం లేదు అని మీకు అనిపించవచ్చు, కానీ నిజం ఇది. పైవాడు మీ సిద్ధత చేస్తున్నాడు. రాబోయే 24 గంటల మీకు ఒక అలాంటి వార్త లభించవచ్చు. ఏదైతే ప్రారంభంలో సాధారణంగా అనిపించిందో కానీ భవిష్యత్తులో అదే మీకోసం ఒక పెద్ద అవకాశంగా నిరూపించబడుతుంది. అందువల్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. కుంభరాశి వారి సహజ విశ్లేషణ శక్తితో ప్రతి కలయిక, ప్రతి సంభాషణ మరియు ప్రతి కొత్త అవకాశాన్ని సీరియస్ గా చూడండి. ఎందుకంటే భాగ్యం చాలా సార్లు తలుపు తడుతుంది, కానీ ప్రజలు దాన్ని గుర్తించలేరు. మీ జీవితంలో కొందరు అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు గంభీరంగా తీసుకోలేదు, వారు మీ శ్రమను చిన్నగా భావించారు, వారు మీ ఆదర్శవంతమైన కలలను ఎగతాళి చేశారు,
వారు ఆలోచించారు మీరు ఎప్పటికీ ముందుకు ఎదగలేరు అని. కానీ ఇప్పుడు సమయం మారుతుంది. ఈ రోజు మీ రాశినాథుడైన శనిదేవుడు అనుగ్రహంతో చాలా త్వరలోనే అదే వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. గుర్తుంచుకోండి, విజయానికి అత్యంత అందమైన ప్రతీకారం ఇది కాదు, మీరు ఎవరికైనా సమాధానం చెప్పండి అని. విజయానికి అత్యంత అందమైన ప్రతీకారం ఇది. మీరు ఎంతటి ఎత్తుకు చేరుకోవాలంటే ఇక సమాధానం చెప్పవలసిన అవసరమే రాకూడదు. ఎప్పుడైతే మీ విజయాలు మాట్లాడడం ప్రారంభిస్తాయో అప్పుడు మాటలు అవసరం ఉండదు. స్నేహితులారా, ఎన్నో రాత్రులు అలాంటివి ఉండి ఉండవచ్చు. ఎప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించారు, అసలు నా జీవితంలోనే ఎందుకింత సంఘర్షణ ఉంది, అసలు నేనే ఎందుకు పదే పదే పరీక్షలు ఇవ్వవలసి వస్తుంది, అసలు నా శ్రమ యొక్క ఫలితం నాకు ఆలస్యంగా ఎందుకు దక్కుతుంది. కానీ ఈ రోజు నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ వ్యక్తులైతే సాధారణ జీవితం గడపడానికి పుడతారో వారి పరీక్షలు కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ ఎవరినైతే అసాధారణంగా మార్చవలసి ఉంటుందో వారి పరీక్షలు కూడా అసాధారణంగానే ఉంటాయి. బ్రహ్మదేవుడు కుంభరాశి వారి కోసం ఒక అద్భుతమైన సృష్టిని సిద్ధం చేస్తున్నారు. మీ లోపల ఒక అలాంటి శక్తి ఉంది, దాన్ని బహుశా మీరు స్వయంగా కూడా పూర్తిగా గుర్తించడం లేదు. స్థిరతత్వ రాశి అయిన మీలో ఎంత బాధను అనుభవించారో అంతటి శక్తి మీ లోపల నిల్వ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కింద పడి మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారో అంతటి దృఢత్వమే మీ వ్యక్తిత్వంలోకి వచ్చింది. మీరు ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కొన్నారో అంతటి అనుభవాన్ని మీరు పొందారు. మరియు అనుభవం అనేది ఏ రకమైన ఆస్తి అంటే దాన్ని ఎవరు దొంగిలించలేరు. డబ్బు పోవచ్చు, అవకాశాలు చేజారిపోవచ్చు, మనుషులు తోడు వదలవచ్చు, కానీ అనుభవం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. ఇదే అనుభవం రాబోయే కాలంలో మిమ్మల్ని అలాంటి తప్పుల నుండి కాపాడుతుంది, ఏ తప్పునైతే ఇతరులు చేస్తున్నారో. స్నేహితులారా, ఇంకొక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక అలాంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరైతే బయట నుండే అయితే మీ శ్రేయోభిలాషలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మీ ప్రగతిని చూసి అసౌకర్యంగా ఉన్నాడు. అతను మీరు ముందుకు వెళ్లాలని మరియు మీకు గౌరవం దక్కాలని, మీరు దేనికి అర్హులో అది దక్కాలని అతను కోరుకోవడం లేదు. అందువల్ల రాబోయే 24 గంటల్లో ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ ప్లాన్లను ప్రతి ఒక్కరికి చెప్పకండి, ఎందుకంటే ప్రతి వ్యక్తి మీ సంతోషాన్ని చూసి సంతోషించారు. గుర్తుంచుకోండి, ఎప్పటి వరకంటే విత్తనం మట్టి లోపల దాగి ఉంటుందో అప్పటి వరకు ఎవరు దానికి నష్టం కలిగించలేరు. కానీ అది ఎప్పుడైతే మొక్కగా మారి పైకి రావడం ప్రారంభిస్తుందో సవాళ్లు మొదలవుతాయి. ఇదే విధంగా మీ విజయం కూడా ఇప్పుడు కనిపించడం మొదలవుతుంది. కానీ మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఏ వ్యక్తికైతే అతని ఆత్మవిశ్వాసం తోడుగా ఉంటుందో మరియు ఏ వ్యక్తితో అయితే శని భగవానుడు కృప ఉంటుందో అతన్ని ఆపడం సులభం కాదు. ప్రజల దారిలో అడ్డంకులు వేయగలరు గాని గమ్యాన్ని లాక్కోలేరు. చాలా త్వరగా మీకు అనుభూతి అవుతుంది. ఏ విషయాల కోసమైతే మీరు సంవత్సరాల తరబడి సంఘర్షణ చేశారో అవి మెల్లమెల్లగా మీ జీవితంలోకి రావడం మొదలవుతాయి. కొన్ని కోరికలు, పాత పనులు పూర్తవుతాయి, కానీ కొన్ని అలాంటి అవకాశాలు లభించవచ్చు వాటిని మీరు కల్లో కూడా ఊహించలేదు. మరియు అత్యంత పెద్ద విషయం, మీ లోపల ఏ ఆత్మవిశ్వాసం అయితే కోల్పోయిందో అది మళ్లీ తిరిగి రావడం మొదలవుతుంది. ఎందుకంటే జీవితంలో అతిపెద్ద విజయం డబ్బు సంపాదించడం కాదు, అతిపెద్ద విజయం తనపై తను విశ్వాసాన్ని తిరిగి పొందడం. ఈ రోజు అయితే కుంభరాశి వారికి తనపై తనకు నమ్మకం కలుగుతుందో ఆ రోజు నుండి వారి సగం పోరాటం ముగిసిందని. స్నేహితులారా, రాబోయే సమయం మీకు మీ శ్రమ, మీ కన్నీళ్లు, మీ నిరీక్షణ, మీ ప్రతి సంఘర్షణ, మీ నిరీక్షణ వ్యర్థం కాలేదని. ప్రతి సంఘర్షణకు ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి బాధకు ఒక అర్థం ఉంటుంది, మరి ప్రతి ఆలస్యం వెనుక ఒక పెద్ద యోజన దాగి ఉంది. అందువల్ల ఈ రోజు నుండి ఫిర్యాదు చేయడం, భయపడడం, వ్యక్తుల గురించి ఆలోచించడం ఆపేయండి. ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వారి గురించి ఇప్పుడు మీ పూర్తి దృష్టిని మీ లక్ష్యంపై పెట్టండి, ఎందుకంటే చాలా త్వరలోనే ఆ సమయం రాబోతుంది. ఇప్పుడు మీ విజయమే ఆ వ్యక్తులకు సమాధానం చెప్తుంది ఎవరైతే ఎప్పుడైనా మిమ్మల్ని బలహీనంగా భావించారో. మరియు అప్పుడు మీకు అనుభూతి అవుతుంది, పైవాడు ఆలస్యం ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఇచ్చినప్పుడు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా ఇస్తాడు. స్నేహితులారా, ఒక్కోసారి మనిషి తన జీవితంలో ఆ మలుపు నిలబడి ఉంటాడు. ఎక్కడ అతని నలువైపులా కేవలం సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. అతనికి అనిపిస్తుంది బహుశా ఇక ముందుకు సాగడానికి ఎలాంటి దారి మిగల్లేదు అని. అతను ఆలోచిస్తాడు, ఎంత శ్రమ చేయాలో అంత చేసేశాను, ఎంత సంఘర్షణ చేయాలో అంతా చేశాను, అయినా కూడా ఫలితాలు తన పక్షాన రాలేదు అని. ఒకవేళ ఈ సమయంలో మీ మనసులో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఈ సందేశాన్ని చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఏదైతే కనిపిస్తుందో అది పూర్తి నిజం కాదు. స్నేహితులారా, మీ వాయుతత్వ రాశి గుణాల వల్ల ఈ సమయంలో మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని వెనక ఒక చాలా పెద్ద కారణం దాగి ఉంది. చాలా సార్లు పైవాడు మనిషిని అక్కడి వరకు తీసుకెళ్తాడు. అతని అన్ని ప్లాన్లు ముగిసిపోతాయో తద్వారా అతను అర్థం చేసుకోగలడు కేవలం అతనిది మాత్రమే కాదు, ఈశ్వరుడి ప్లాన్ కూడా పనిచేస్తుందని. మీరు బహుశా గమనించే ఉంటారు, కొన్ని పనులు చివరి క్షణంలో ఆగిపోయాయి, కొన్ని బంధాలు హఠాత్తుగా తెగిపోయాయి, కొందరు వ్యక్తులు కారణం లేకుండానే దూరంగా వెళ్లిపోయారు, కొన్ని అవకాశాలు మీ చేతుల్లో నుండి జారిపోయాయి. ఆ సమయంలో మీకు అనిపించి ఉండవచ్చు మీతో అన్యాయం జరిగిందని, కానీ రాబోయే కాలంలో మీకు అర్థమవుతుంది ఏదైతే వెళ్లిపోయిందో అది మీకోసం కాదు, మరియు ఏదైతే మీకోసం ఉందో దాన్ని ఎవరు లాక్కోలేరు. జీవితం యొక్క
అతిపెద్ద రహస్యం ఇదే. ప్రతి నష్టం వాస్తవంలో నష్టం కాదు, కొన్ని విషయాలు అందుకే వెళ్లిపోతాయి. తద్వారా దానికంటే మెరుగైన మీ జీవితంలోకి రాగలవు. కానీ ఇప్పటి వరకు అయితే కొన్ని విషయాలు రావు. అప్పటి వరకు మనిషి పాత నష్టాన్ని చూస్తూ ఉంటారు. ఇదే కారణం చేత చాలా మంది వ్యక్తులు నిరాశ చెందారు మరియు తన ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేశారు. స్నేహితులారా, మీరు ఆ వ్యక్తుల్లోని వారు కాదు. ఎవరికైతే మధ్య దారిలో ఆగాల్సి ఉంటుందో మీ జీవితంలో ఇంకా చాలా మిగిలి ఉంది. బ్రహ్మదేవుడు రాసిన ఈ కథను ఇంకా అసంపూర్తిగానే ఉంది. మీ కళల యొక్క అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దాని కోసం మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది మరియు అది మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసం విరిగిపోతుందో అప్పుడు అవకాశాలు కళ్ల ముందే నిలబడి ఉన్నా కూడా కనిపించవు. రాబోయే రోజుల్లో మీ ముందు 2 దారులు కనిపించవచ్చు. ఒక దారి సులభంగా ఉంటుంది కానీ దాని ఫలితం చిన్నగా ఉంటుంది. రెండో దారి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ దాని ఫలితం మీ ఊహ కంటే ఎంతో పెద్దగా ఉంటుంది. అందువల్ల కేవలం సులభతత్వాన్ని చూసి నిర్ణయం తీసుకోకండి. స్నేహితులారా, మీ దృఢ సంకల్పంతో ఆలోచిస్తే ఒక్కోసారి అత్యంత పెద్ద లాభం అదే దారిపై లభిస్తుంది. దేనిపై నడవడానికి ప్రజలు భయపడతారు. ఒక మాట ఇంకా అర్థం చేసుకోండి, మీ జీవితంలో కొందరు వ్యక్తులు ఇలాంటి వారు ఉన్నారు. ఎవరైతే మీ శక్తిని బలహీనపరుస్తున్నారు. వారు ప్రతి సమయంలోనూ ప్రతికూల మాటలే మాట్లాడతారు. వారు ప్రతి కొత్త ఆలోచనలోనూ లోపాన్ని వెతుకుతుంటారు. వారు ప్రతి కళను అసాధ్యమని చెప్తుంటారు. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తుల మధ్య ఎక్కువ సమయం గడిపి మెల్లమెల్లగా మీ ఆత్మవిశ్వాసం కూడా బలహీనపడడం మొదలవుతుంది. అందువల్ల ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు మీ చుట్టుపక్కల వాతావరణంపై శ్రద్ధ పెట్టండి. గుర్తుంచుకోండి, చాలా సార్లు ప్రజలు అంటుంటారు అదృష్టం తోడు ఇవ్వడం లేదు అని. కానీ నిజం ఇది. అదృష్టం కూడా అదే వ్యక్తికి తోడుగా ఉంటుంది ఎవరైతే స్వయంగా తన తోడును వదిలేశారు. ఏ వ్యక్తి అయితే ప్రతి ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడ్డారో మరియు ప్రతి వైఫల్యం తర్వాత మళ్లీ ప్రయత్నించారో, ప్రతి బాధ తర్వాత మళ్లీ నవ్వడం నేర్చుకున్నారో అతని ప్రపంచంలోని ఏ శక్తి ఎక్కువ కాలం ఆపలేదు. ఏ దారిలో అయితే మీరు మూసుకుపోయాయని అనుభవించారో అక్కడి నుండి కొత్త అవకాశాలు బయటికి రావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఉంది. విజయం లభించే దానికంటే ముందు వినయంగా ఉండడం మరియు విజయం లభించిన తర్వాత కూడా వినయంగానే ఉండడం. ఎందుకంటే అహంకారం అనేది ఏ నిప్పు అంటే అది మనిషి యొక్క అన్ని విజయాలు కాల్చేయగలదు. అందువల్ల ఎంతటి ఎత్తు లభించినా కూడా మీ సంస్కారాన్ని మరియు మీ నిజాయితీని ఎన్నటికీ వదలకండి. మీరు జీవితంలో ఎంత బాధను అనుభవించారో అంత పెద్ద విజయమే మీకోసం రాయబడుతుంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో మీ రాశినాథుడైన శనిదేవుడి అనుగ్రహంతో మీ రాత మారుతుంది. మీరు ఎన్నిసార్లు ఒంటరిగా సంఘర్షణ చేశారో అంతటి పెద్ద గుర్తింపే మీకోసం వేచి చూస్తుంది. ఈ రోజు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బలహీనంగా భావిస్తూ ఉంటే భావించనివ్వండి. ఒకవేళ ఎవరైనా మీ సామర్థ్యంపై అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటే అనుమానించనివ్వండి. ఒకవేళ ఎవరైనా మీ ప్రయాణాన్ని చూసి ఎగతాళి చేస్తూ ఉంటే చేయనివ్వండి. ఎందుకంటే శని భగవానుడే అత్యంత పెద్ద సమాధానమిస్తాడు మరియు ఎవరైతే మీ రాశి అధిపతి సమాధానమిస్తారో అప్పుడు వాదనలు అవసరం ఉండవు. ఈ రాబోయే రోజుల్లో మీరు మీ మనసు యొక్క స్వరాన్ని వినవలసి ఉంటుంది. చాలాసార్లు ప్రపంచం ఇంకేదో చెప్తుంది కానీ మీ హృదయం ఇంకేదో చెప్తుంది. ఒకవేళ మీ ఉద్దేశం స్పష్టంగా ఉంటే, మీ శ్రమ నిజమైనదైతే మరియు మీ విశ్వాసం బలంగా ఉంటే మీ దారిపై మీరు నడుస్తూ ఉండండి. ఎందుకంటే ప్రపంచం మొదట చూసి నవ్వుతుంది, ఆ తర్వాత అడుగుతుంది మరియు చివర్లో చప్పట్లు కొడుతుంది. గుర్తుంచుకోండి, మీ జీవితం యొక్క అత్యంత మంచి సమయం ఇప్పుడు మీ ముందే ఉంది. మీరు సంఘర్షణ యొక్క కాలమును చూశారు, ఇప్పుడు ప్రతి యొక్క కాలాన్ని చూడబోతున్నారు. మీ నిరీక్షణ యొక్క సమయాన్ని చూశారు, ఇప్పుడు విజయాల సమయం రాబోతుంది. మీరు బాధ యొక్క అధ్యాయాన్ని చదివారు, ఇప్పుడు చిరునవ్వుల అధ్యాయం ప్రారంభమవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు బలహీనంగా అనుకోకండి, మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించకండి. మరియు అత్యంత ముఖ్యమైన మాట, మీ విలువను ఎప్పటికీ మరవకండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన విలువ గుర్తిస్తాడో అతని ప్రపంచంలో ఏ శక్తి ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయలేదు. చాలా త్వరగా పరిస్థితి మారుతుంది, చాలా త్వరగా మీ శ్రమ రంగు మారుతుంది. ఒక మాట ఎల్లప్పుడూ ఇంకా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనిషి తన జీవితంలోని అత్యంత కఠినమైన కాలం గుండా వెళ్తూ ఉంటాడో అప్పుడు అతనికి అనిపిస్తుంది బహుశా ఇక అతని కోసం ఎలాంటి అద్భుతం మిగలలేదు అని. అతనికి అనిపిస్తుంది తను ఎంత ప్రయత్నించాలో అంత చేసేశాను, ఎంత ఓపిక పట్టాలో అంతా పెట్టేశాను, అయినా కూడా పరిస్థితులు తన పక్షాన మారలేదు అని. కానీ నిజం ఇది. జీవితం యొక్క అతిపెద్ద మార్పు తరచుగా సరిగ్గా అదే సమయంలోనే ప్రారంభమవుతుంది, ఎప్పుడు మనిషికి అనిపిస్తుందో ఇక ఏమీ కాబోదు అని. స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మిమ్మల్ని మీరు చిన్నగా భావించడం ఆపేయాలి. మీ పోలికను ఇతరులతో చేయడం ఆపేయాలి. మీ పాత గాయాలను పదే పదే గుర్తు చేసుకోవడం ఆపేయండి. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాబోయే ఈ భవిష్యత్తును మీ గతం కంటే ఎంతో పెద్దగా నిర్మించాడు. మీ జీవితం యొక్క అత్యంత అందమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉంది. మరి ఎప్పుడైతే ఈ అధ్యాయం ప్రారంభమవుతుందో అప్పుడు మీకు అనుభూతి అవుతుంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంటుంది, ప్రతి సంఘర్షణకు ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి బాధకు ఒక అర్థం ఉంది, మరి ప్రతి నిరీక్షణకు ఒక బహుమతి ఉంటుందని. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తారు మరియు చిరునవ్వు నవ్వి చెప్తారు, మంచిదైంది, నేను ఓటమిని ఒప్పుకోలేదు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను నా కలలను చావనివ్వలేదు. అందువల్ల ఈ రోజు మీపై మీ నమ్మకం
నమ్మకం ఉంచండి, మీ అడుగులు ముందుకు వేస్తూనే ఉండండి, మీ శ్రమను కొనసాగిస్తూనే ఉండండి. ఈ విశ్వాసాన్ని అప్పటికి వదలకండి, మీ సమయం కూడా వస్తుందని. ఎందుకంటే సమయం ఎవరికి శాశ్వతం కాదు. పరిస్థితులు మారుతాయి, మనుషులు మారుతారు, అదృష్టం మారుతుంది, మరియు చాలా త్వరలోనే మీ కుంభరాశి భాగ్యం మారుతుంది. ఈ రోజు దూరంలో లేదు, ఎప్పుడు మీ విజయమే ఆ వ్యక్తులకి సమాధానం చెప్తుంది. మీ రాశాధిపతి అయిన శని భగవానుడు అనుగ్రహం మీపై సంపూర్ణంగా కలగడానికి ఈ రోజున గ్రహ దోషాలు తొలగడానికి ఈ రోజు ఒక చిన్న పరిహారం చేయండి. ఈ రోజు సాయంత్రం శనిదేవుడి గుడికి వెళ్లి నల్ల నూల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే ఎవరైనా పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి కాస్త సహాయం చేయండి, లేదా నల్లటి వస్త్రాలను దానం చేయండి. శనిదేవుడు ఎప్పుడు కర్మలకు తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. మీ మంచి కర్మలు మీ భాగ్యాన్ని మార్చేస్తాయి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.